మరి నూతన సంవత్సరం, మరి కారుణ్య సమూహం, మరి 1 జనవరి, మరి పత్రిజీ కాన్సెప్ట్స్ తో నిజంగా మనం ప్రారంభించుకోవడం మనందరి భాగ్యం మై డియర్ ఫ్రెండ్స్. మరి మనందరికీ కూడా ఆత్మ జ్ఞానాన్ని అతి సులభంగా అందించిన గొప్ప గురువు మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి మరొకసారి గట్టిగా మనం మన హృదయ లోతుల నుంచి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరి ధ్యానం వల్ల ఏ విధంగా మన జీవితం మారిపోతుంది అని మరి ఎంతో సులభంగా ఒక చిన్న ఎగ్జాంపుల్ తో మనకి అందరికీ అందించిన గొప్ప గురువు. ఉదాహరణకి వానరుడు, వాయుపుత్రుడు, మరి ఆంజనేయుడు. చూసారా, ఈ ఈ పదాలు మనకు అన్ని కూడా తెలిసినవే, కానీ ఈ కాన్సెప్ట్స్ ని మనం మర్చిపోయేవి కాదు మై డియర్ ఫ్రెండ్స్. వానరుడు అంటే ఎవరు? కోతి కదా. వానరుడు అంటే కోతి. కోతి యొక్క చేష్టలు ఎలా ఉంటాయి చెప్పండి? కోతి యొక్క చేష్టలు ఎలా ఉంటాయి? చంచలంగా ఉంటాయి. వెరీ గుడ్. సో ఎప్పుడైతే అంటే ఒక వానరుడి యొక్క చేష్టలు, అంటే కోతి యొక్క చేష్టలు ఏ విధంగా ఒక స్పష్టత లేకుండా చంచలంగా ఉన్నటువంటి వానరుడు ఎప్పుడైతే శ్వాసను గమనిస్తూ, వాయువుని గమనిస్తూ వాయుపుత్రుడు అయినప్పుడు, ఆ శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు వాయుపుత్రుడు అవుతాడు. ఎప్పుడైతే వాయుపుత్రుడు అంటే శ్వాసను గమనిస్తూ ఆ యొక్క ప్రాక్టీస్ చేసినప్పుడు కొన్ని రోజుల్లోనే అంజనం దొరుకుతుంది కాబట్టి ఆంజనేయుడు అయ్యాడు. అంటే చూడండి, మనందరము కూడా ఇది చాలా సులభంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటువంటి అతి చక్కటి ఉదాహరణ. మనందరం కూడా మరి మన జీవితంలో మన మనసు అంటేనే ఎంతో చంచలంగా ఉంటూ ఉంటుంది. ఈ చంచలమైన మనస్సుని ఒక చక్కటి స్థిత ప్రజ్ఞతతో, ఒక చక్కటి ప్రశాంత స్థితిలోకి తీసుకురావాలి అంటే గనక మనందరం కూడా శ్వాసను గమనించాలి. సో శ్వాసను గమనించడమే ధ్యానము, శ్వాస మీద ధ్యానము. శ్వాసను గమనిస్తూ ఎప్పుడైతే మనము ఆలోచన రహిత స్థితిలోకి వెళ్ళగలిగినప్పుడు ఆ కాస్మిక్ ఎనర్జీ, ఆ అనంతమైనటువంటి శక్తి మనలోకి ప్రవహించినప్పుడు మనము కూడా ఒక చక్కటి దివ్యునిలాగా మనము కూడా మారిపోతాము అని అతి సులభంగా సునాయాసంగా మనందరికీ చెప్పినటువంటి గొప్ప గురువు పత్రిజీ మై డియర్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ కూడా మంచిగా ఉండాలని, మంచిగా బిహేవ్ చేయాలని, మరి వాళ్ళు అనుకున్నవి పొందాలని ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. కానీ అవి చెయ్యలేకపోవడానికి గల కారణం ఏమిటి అంటే కనుక వాళ్ళల్లో ఆ శక్తి లేకపోవడమే. ఆ శక్తి అనేది మరి ధ్యానం ద్వారా వస్తుంది కాబట్టి ఎవరు ఏ స్థితిలో ఉన్నా కూడా, చిన్నవారైనా పెద్దవారైనా, మతానికి సంబంధం లేకుండా, దేనికి సంబంధం లేకుండా, మీరు ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు మరి శ్వాసను గమనించండి అని మరి అతి సులభంగా మనందరికీ ధ్యానాన్ని చేర్చినటువంటి గొప్ప గురువు మన పత్రిజీ. అలాగే మరి ఒకప్పుడు మరి అసలు ఆత్మజ్ఞానం అంటే మాట్లాడాలంటే నే ఎంతో మరి ఆ సంస్కృత పదాలు, ఆ పాండిత్యం మనకెవ్వరికి మరి అంత మనం ఏమి పండితులము కాదు. కానీ ఆ యొక్క జ్ఞానాన్ని సింప్లిఫై చేసి పామరులు సైతం అర్థం చేసుకునేలాగా ఆత్మ జ్ఞానాన్ని అందించారు పత్రిజీ. అతి సులభమైనటువంటి ఎగ్జాంపుల్స్. ఉదాహరణకి, నాయనా, ఒక పక్షి గూటిలోకి వెళుతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. ఆ పక్షి వెళ్తూ ఉంటుంది, ఆ గూటిలోకి వెళ్తూ ఉంటుంది, వస్తూ ఉంటుంది అయినంత మాత్రాన
ఆ పక్షి గూడు ఒకటి కాదు కదా, పక్షి వేరు ఆ గూడు వేరు. అలాగే ఈ యొక్క దేహంలోకి ఈ యొక్క ఆత్మ అనేటువంటి ఈ యొక్క శక్తి అనేది అనేక జన్మలుగా మరి లోపలికి వెళ్తూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. ఇలాగ అనేక జన్మలు మనం పొందుతూ ఉంటున్నాము అని మరి పామరుడికి సైతం అర్థమయ్యేలాగా మరి అందించినటువంటి గురువు. మరి ఈ యొక్క జ్ఞానాన్ని, మరి ఈ యొక్క బ్రహ్మ జ్ఞానాన్ని మరి సింపుల్గా ఈ యొక్క ఆత్మ జ్ఞానాన్ని నీవు అంటే గనక కేవలము ఈ శరీరం మాత్రమే కాదు నాయనా, మనందరం కూడా ఆత్మ పదార్థాలమే. ఆత్మ పదార్థముతో అంటే మనందరిలోనూ ఉన్నది ఆ యొక్క దైవ పదార్థమే. సో దాన్ని తెలుసుకోవాలి అంటే గనక ధ్యానం చేయండి. మరి ఆ యొక్క ఆత్మక్షేత్రం గురించి మరి దాని గురించి తెలుసుకోవాలి అంటే కూడా మరి సాధన చేయాలి. ఉదాహరణకి ఒక సంగీతాన్ని నేర్చుకోవాలి అంటే సంగీతం గురించి సాధన చేయాలి. ఏదన్నా ఒక క్రికెట్ మ్యాచ్ ఏదన్నా ఆడాలి అంటే గనక మరి ఆ యొక్క ఆ యొక్క క్రికెట్ మ్యాచ్‌లో మరి మీకు ఏది నచ్చితే ఆ యొక్క క్రీడల్లో మీరు సాధన చేస్తేనే మీరు దాన్ని పొందగలుగుతారు. అలాగే ఈ యొక్క ఆత్మశక్తిని తెలుసుకోవాలి అంటే కూడా మరి మీరందరూ ధ్యానం చేయాలి. మరి ధ్యానం చేసినప్పుడు మీరు ఎప్పుడైతే శరీరం కాదు, మీరు ఆత్మ పదార్థము, మీరే భగవంతుళ్ళు అని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి అని చెప్పినటువంటి మరి అతి సింపుల్‌గా చెప్పారు మన పత్రిజీ. ఈ శరీరానికి మరణం ఉంది కానీ, ఈ యొక్క మరి ఆత్మకి మరణం అనేది లేనే లేదు. ఈ లోకమే కాదు, ఈ యొక్క ఈ భూమి మీద కొన్ని పాఠాలు నేర్చుకోవడానికని ఈ యొక్క దేహం అనేటువంటి వెహికల్ తీసుకుని ఈ యొక్క మరి ఆత్మ మరి ఇక్కడికి వచ్చి అనేక పాఠాలు నేర్చుకుంటూ ఉంటుంది. సో ఎవరైతే ఆత్మ పదార్థాన్ని అర్థం చేసుకుంటారో, ఆత్మశక్తిని ఎవరైతే అర్థం చేసుకుంటారో, వారికి ఇక ఎలాంటి రకమైనటువంటి మరి ఇక బాధల నుంచి ముక్తి పొందుతారు అని మనకి కొన్ని ఎగ్జాంపుల్స్‌తో మరీ చెప్పడం జరిగింది. ఉదాహరణకి మరి ఉదాహరణకి సీతామాత. సీతామాత మరి ఆహ్, రావణ సంహారం జరిగినప్పుడు అగ్ని ప్రవేశం చేస్తూ ఉంటే మరి లక్ష్మణుల వారికి కోపమొస్తుంది. రాములు వారు మరి ఎందుకు నువ్వు వదినని ఆపడం లేదు, సీతమ్మ వారిని ఆపడం లేదు అంటే రాముల వారికి తెలుసు. సీత ఆత్మ పదార్థం అని రాముల వారికి తెలుసు. అలాగే సీతమ్మ వారికి తెలుసు. అది సీతమ్మ వారి, రాముల వారి స్థితి. అందుకని వారికి ఎలాంటి బాధ లేదు. కానీ లక్ష్మణుల వారికి తెలీదు. అందుకనే అక్కడ ఆయనకి ఆ కోపం. అలాగే ఇంకా సింపుల్‌గా మనకి ఎగ్జాంపుల్స్. అర్జునుడు వారి గురించి మరి మహాభారతంలో అర్జునుడు దేహానికి ప్రతీక అయితే గనక కృష్ణువారు ఆత్మశక్తికి ప్రతీక. అర్జునుల వారికి మరి మొత్తం శ్రీకృష్ణుల వారు మొత్తం అంతా వివరిస్తారు అంతా. అర్జునుల వారు "నువ్వెవరు నాయనా" అని అడిగినప్పుడు "నేను ఆత్మ పదార్థాన్ని" అని ఆయన చెప్పినప్పుడు మరి అంతా వింటాడు అర్జునుల వారు. కానీ మళ్ళా ఎప్పుడైతే అర్జునుల వారి యొక్క కొడుకు అభిమన్యుడు చనిపోయినప్పుడు మరలా బాధపడుతూ ఉంటాడు అర్జునుడు. ఎందుకంటే విన్నాడు. కానీ మరి అనుభవపూర్వకంగా తెలుసుకోలేదు అర్జునుల వారు. సో, ఇక్కడ అర్జునుల వారు మరి శరీర క్షేత్రానికి ప్రతీక అయితే గనక ఇక్కడ కృష్ణుల వారు ఆత్మ శక్తికి, ఆత్మ క్షేత్రానికి ప్రతీక. ఇలాగా అంటే ఎవరైతే గనక అనుభవపూర్వకంగా నేను కేవలము శరీరాన్ని కాదు, నాలో ఒక శక్తి ఉంది. ఆ భగవంతుని శక్తి ఉంది. మరి ఆత్మ పదార్థము అని ఎప్పుడైతే తెలుసుకుంటారో, మరి ఈ యొక్క అనేక ఇక ఈ యొక్క బాధలు, ఈ యొక్క వాటి గురించి విముక్తి కలుగుతుంది. ఇంక భయమెందుకు?
మళ్ళా ఇంకో జన్మ తీసుకుంటాము, మళ్ళా ఇంకో శరీరాన్ని తీసుకుంటాము, మళ్ళా మనకి ఏది కావాలో అది చేసుకుంటూ ఉంటాం. ఇంకా మనకి ఇంకా దేని గురించి బాధపడాలి, దేని గురించి బెంగపడాలి. అలాగే ఇలాగా మనకి అతి సునాయాసంగా, అందుకని అందరూ ధ్యానం చేయండి అని ఆయన కూడా మరి పత్రిజీ గారు ఒకానొక యాక్సిడెంట్ అయినప్పుడు ఆయన దేహంలో నుంచి మరి ఆ ఆత్మ బయటకు వచ్చినప్పుడు ఆయన ఎలా చూసుకున్నారు. సో ఇలాగా ఆత్మని వాళ్ళ శరీరంలో నుంచి బయటకు వచ్చినప్పుడు మరి ఆ ఎక్స్పీరియన్స్ తో మరి సార్ కూడా మరి షేర్ చేయడం కూడా మరి జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. సో ఇలాగా మరి ఆత్మక్షేత్రం గురించి మరి అతి సులభంగా సునాయాసంగా మనందరం కూడా అర్థం చేసుకునేలాగా మనకి ఈ ఆత్మక్షేత్రం గురించి పత్రి సార్ ఎంతో చక్కగా అద్భుతంగా మనకి అతి సులభంగా సునాయాసంగా మనందరం కూడా ఎప్పుడైతే ఈ పాయింట్ ని మనం ఎప్పుడైతే మనం అర్థం చేసుకోగలుగుతామో, అలాగే అనుభవం దేహము కాదు నేను ఆత్మని అని ఎప్పుడైతే మనము తెలుసుకోగలుగుతామో అప్పుడు మాత్రమే మరి ప్రాక్టికల్ గా ఎవరికైతే ఆ యొక్క జ్ఞానం కలుగుతుందో అప్పుడు వాళ్ళకి పూర్తిగా ఎప్పుడైనా వింటాం వేరు మై డియర్ ఫ్రెండ్స్. కానీ దాన్ని అనుభవపూర్వకంగా ఎప్పుడైతే ఎవరి జీవితంలో అయితే జరుగుతుందో అప్పుడు మాత్రమే అది వాళ్ళ యొక్క జ్ఞానం అవుతుంది. కాబట్టి తెలుసుకోవాలంటే గనక ప్రతి ఒక్కళ్ళు కూడా ధ్యానం చేయండి అని సో చెప్పినటువంటి గురువు. అలాగే జ్ఞానక్షేత్రం, ఆత్మక్షేత్రం గురించి చాలా సింపుల్ గా మరి అందించారు. అలాగే ఆత్మక్షేత్రం మరి జ్ఞానక్షేత్రం గురించి కూడా ఇది ఎలాగంటే జ్ఞానక్షేత్రం అనేది మీరు ఎంత బాగా ధ్యానం చేస్తే అంత బాగా జ్ఞానం మై డియర్ ఫ్రెండ్స్. ధ్యానం వల్ల జ్ఞానము, జ్ఞానం వల్ల ముక్తి. సో అలాగే జ్ఞానక్షేత్రము, ఆత్మక్షేత్రము అంటే గనక మరి మనము కేవలం శరీరధారులం కాదు, మనము ఆత్మస్వరూపులం అనేటువంటి యొక్క ఇది ఆత్మక్షేత్రం అయితే గనక జ్ఞానక్షేత్రం అనే గురించి పత్రి సారు ఇది ఎలాగంటే హనుమంతుని తోకతో పోల్చారు మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి మనకి మనం ఏమి పండితులం కాదు. మనందరికీ చాలా సింపుల్ గా సరళంగా అర్థం అవడానికి అని చెప్పి ఆ మరి ఆ ఆ యొక్క జ్ఞానాన్ని హనుమంతుని తోకతో పోల్చడం జరిగింది. ఎందుకంటే మనందరికీ తెలుసు హనుమంతుల వారు మరి ఆ తన రావణాసుల వారు మరి ఆ సీతమ్మ వారిని ఎతకడం కోసం వెళ్ళినప్పుడు అందించినప్పుడు ఏ విధంగా ఆయన తోకతో మొత్తం అక్కడ అంతా కూడా చక్కగా ఆ కాల్చి చక్కగా వచ్చారు అంటే ఆ తోకకి ఎలా పెరుగుతూనే ఉంటుంది, దానికి ఆది అసలు అంతం అనేది లేదు. అలాగా ఈ యొక్క జ్ఞానానికి కూడా ఇక్కడ అంతం అనేది లేదు మై డియర్ ఫ్రెండ్స్. ఎప్పుడూ కూడా జ్ఞానం అనేది ఎప్పుడూ కూడా అనంతంగా ఉంటూనే ఉంటుంది. ఈ యొక్క జ్ఞానం అనేది రెండు రకాలుగా ఉంటుంది. మనందరికీ తెలిసినటువంటి ఈ యొక్క భౌతికపరమైనటువంటి జ్ఞానము, అలాగే ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం. మనందరికీ స్కూల్స్ లో మరి చెప్పేటువంటి సబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ భౌతికంగా మనం ఏ విధంగా జీవించాలి, మరి ఏ కోర్సు చేయాలి, ఏ కోర్స్ చేసుకుంటే మరి మనం ఏ ఫీల్డ్ లో మనం సెటిల్ అవుతాము అనేటువంటిది మనము ఆ తెలుసుకుంటూ ఉన్నాం. అలాగే ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మరి సార్ దేంతో పోల్చారంటే మరి ఇది కూడా మనకి సార్ చెప్పే ఎగ్జాంపుల్స్ అన్ని కూడా చాలా సింపుల్ గా ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. ఈ యొక్క భౌతికమైనటువంటి జ్ఞానాన్ని జీరోతో గనక పోలిస్తే ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఒకటితో పోల్చి చెప్పారు. అంటే సపోజ్ నువ్వు నువ్వు నీకు చక్కగా నీకు ఒక మంచి నీకు నువ్వు ఒక పిహెచ్డి చేసావు, అదొక జీరోతో సమానం.
నీకు మంచి కళలలో మళ్ళీ సంగీతంలో నీకు ఒక మంచి ప్రావీణ్యం ఉంది, అది ఒక జీరోతో సమానం. నీకు నాట్యంలో ప్రావీణ్యం ఉంది, అది ఒక జీరోతో సమానం. నీవు మరి ఒక పొలిటికల్గా నీకు, లేకపోతే నీ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చాలా ఉంది, అది ఒక జీరోతో సమానం. ఇవన్నీ కూడా జీరోలతో పోల్చారు. ఎప్పుడైతే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఒకటితో పోల్చారు, ఎందుకు అంటే ఈ ఒకటి పక్కన ఒక సున్నా ఉంటే దాని వాల్యూ 10 రూపీస్. ఒకటి పక్కన 2 సున్నాలు ఉన్నాయనుకోండి, దాని వాల్యూ 100 రూపీస్. ఒకటి పక్కన 3 సున్నాలు ఉన్నాయనుకోండి, దాని వాల్యూ 1000 రూపీస్. అంటే నీకు ఎన్ని సున్నాలు ఉన్నప్పుడు నీకు పక్కన అక్కడ ఆధ్యాత్మిక జ్ఞానం అనేది యాడ్ అయితే నీకు అంత ప్లస్ పాయింట్ అవుతుంది. నువ్వు ఈ యొక్క నీ భౌతికంగా నువ్వు విద్యను ఎన్ని నేర్చుకుంటే నీకు ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం నీకు గనక తోడైనప్పుడు నువ్వు చేసేటువంటి ఉద్యోగంలో నువ్వు బాగా అర్థం చేసుకొని నీ తోటి వాళ్ళని బాగా చూడగలుగుతావు. నీకు పరువు, నీకు ఒక ప్రతిష్ట, నీకు ఒక గౌరవం ఉన్నాయి. ఈ గౌరవంతో నువ్వు నీ నీ యొక్క మంచి పనులకే నువ్వు నీ యొక్క పేరు పలుకుబడిని నువ్వు ఉపయోగించగలుగుతావు. నీకు కళలలో ప్రావీణ్యం ఉంది, నీ యొక్క కళలతో అందరికీ ఆత్మజ్ఞానాన్ని అందించగలుగుతావు. సో ఇలాగా మనము ఎన్ని ఉన్నా కూడా ఆత్మజ్ఞానము అనేది, ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానము అనేది మన యొక్క శక్తిని పెంచుతుంది అని, మరి అందుకనే ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ధ్యానం ధ్యానం నేర్చుకోవాలి అని, మరి చిన్నప్పటి నుంచే అందరికీ ధ్యానం వెళ్ళాలి అని మరి ఎక్కడికి మరి వెళ్ళకుండా మీ ఇంట్లోనే ఉండి, మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడే మరి ఉండి మీరు ధ్యానం చేసుకోవచ్చు అని మరి చెప్పినటువంటి గురువు మన పత్రిజీ, మై డియర్ ఫ్రెండ్స్. ఇది ఎలాగా అంటే తోకల అంటే ఇక్కడ జ్ఞానానికి జ్ఞానానికి ఇక్కడ అంతం అనేది లేదు. జ్ఞానానికి అంతం అనేది లేదు, ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. ఒకానొక డాడీ ఎగ్జాంపుల్ ఒకానొక ఎగ్జాంపుల్ ఏంటంటే, బయట ఉదాహరణకి ఒకానొక సమయంలో దేవతలందరూ కూడా మరి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మరి వాళ్ళ గురువైనటువంటి మరి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేటువంటి మరి శివుడి దగ్గరికి వెళ్ళారట. శివుడి దగ్గరికి వెళితే మరి శివుడు కూడా ధ్యానంలో ఉంటే వీళ్ళందరికీ డౌట్ వచ్చిందట. ఏమని? మేమంటే మాకు మీ దగ్గరికి రావాలి అంటే కనుక ఆస్ట్రల్ బాడీ, కాజల్ బాడీ, ఇవన్నీ కూడా మేము వాటి శరీరాలని పొందడానికి మేము ఇంకా మాకు తెలియంది తెలుసుకోవడానికని మేము ధ్యానం చేస్తున్నాము. మరి మీకు అన్నీ తెలుసు కదా, మరి మీరు ఇంకా ఎందుకు చేస్తున్నారంటే అప్పుడు శివుడు, నాకు తెలియంది ఎంతో ఉంది, మరి నేను అది తెలుసుకోవడానికని చేస్తున్నానని మరి సాక్షాత్తు మహాపరమేశ్వరుడే మరి ఆ సమాధానం ఇస్తే మనకి తెలిసినటువంటి విద్య ఎంత మాత్రం, మై డియర్ ఫ్రెండ్స్. సో జ్ఞానం అనేది అనంతం. సో మనకి ఎదురయ్యేటువంటి ప్రతి ఒక్కళ్ళ నుంచి మనము ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి. ఒక చీమ నుంచి నేర్చుకోవాలి, ఒక ఏనుగు నుంచి నేర్చుకోవాలి, ఒక పక్షి నుంచి నేర్చుకోవాలి. మరి మనకు ఎదురయ్యే అనేక పరిస్థితుల నుంచి మనం నేర్చుకునేటువంటి ఎప్పుడు కూడా విద్యార్థి లాగానే ఉండాలి అని మరి పత్రి సార్ మనకి మరి ఎప్పుడు కూడా ఈ యొక్క జ్ఞానము నేర్చుకునేటప్పుడు మనం ఎంతో వినయంగా ఉండాలి. మరి ఎంత ధ్యానం చేస్తే మీ యొక్క అంత శక్తి పెరుగుతుంది, మీరు ఎంత శక్తి పెరిగితే ఈ యొక్క జ్ఞానాన్ని మీరు అంత బాగా అర్థం చేసుకోగలుగుతారు. సో ధ్యానం వల్ల జ్ఞానము, జ్ఞానం వల్ల ముక్తి అని అతి సింపుల్ గా మరి 3 words లో అందించేశారు మన పత్రిజీ. సో ఇలాగా మరి అసలేమీ తెలియనటువంటి పామరునికి సైతము మరి ఆత్మజ్ఞానం గురించి మరి అతి సునాయాసంగా అందించినటువంటి గొప్ప గురువు మన పత్రిజీ, మై డియర్ ఫ్రెండ్స్.
ఇవన్నీ చాలా సింపుల్గా ఉంటాయి. ఎందుకంటే మనందరం కూడా జీవితం అంటేనే అనేక ఛాలెంజెస్ని తీసుకుని మనమే ఏరుకోరి మరి సెలెక్ట్ చేసుకుని మన చుట్టూతో ఉండే పరిస్థితుల్ని, మన చుట్టూతో ఉండేటువంటి మనుషుల్ని, బంధాలని అన్ని మనం ఏర్పరచుకుని వచ్చాం. ఇక్కడికి వచ్చాక ప్రతిదీ ఒక ఛాలెంజే. ఇది గనక అర్థం అవ్వకపోతే, ఓహో నేనే ఈ యొక్క ఆత్మజ్ఞానం గనక తెలియకపోతే జీవితం అనేది ఎంతో కఠినంగా ఉంటుంది. అర్థం కాదు. ఈ అర్థం కాకే అనేక మరి సూసైడులకి వాటిలకి కూడా కారణం ఏంటంటే ఈ యొక్క జ్ఞానం లేకపోవడమే మై డియర్ ఫ్రెండ్స్. అందుకనే పత్రి సారు మరి మీరు దీనికోసం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఏమీ వదులుకోక్కర్లేదు. మీ యొక్క జీవితంలో మీ దైనందిక జీవితంలో ఉంటూనే మరి మీరు ధ్యానం చేయండి అని మనందరికీ ఈ విధంగా ధ్యాన మహాచక్రాలు ఇవన్నీ పెట్టి మరి 1 గంట కాదు, 2 గంటలు కాదు, గంటలు గంటలు ధ్యానం చేసేటువంటి అలవాటుని మనకి నేర్పించారు మన పత్రిజీ మై డియర్ ఫ్రెండ్స్. సో అందుకనే ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కళ్ళము అది కొత్తగా వచ్చిన వాళ్ళు అంటే మొట్టమొదటిలో అసలు ఈ కూర్చోవడమే కష్టం అనిపించిన వాళ్ళకి ఎవరి ఏజ్ ఎంత ఉంటుందో అంతని చెప్పడం అన్నది జరిగింది. కానీ తెలుసుకున్న వాళ్ళు వాళ్ళ శక్తినికి తగ్గట్లుగా ఎన్ని గంటలు చేస్తే అంత మంచిది మై డియర్ ఫ్రెండ్స్. దానికి ఎగ్జాంపుల్ సార్ ధ్యాన మహాచక్రాల్లో ఎప్పుడు చెప్తూ ఉండేవారు, శివుడు అంత ధ్యానం చేయాలట. శివుడు ఎప్పుడు ఎలా ఉంటాడు? ఆయన ఎప్పుడు ధ్యాన స్థితిలోనే ఉంటాడు. ఆయన ఎప్పుడు మనం శివుడినే మనకి ఇన్స్పిరేషన్, శివుడిలాగా ధ్యానం చేయాలి అని చెప్తూ ఉంటారు. నువ్వు ఎలా చేయాలి అంటే ఆకాశం అంతా ధ్యానం చేయాలి అని చెప్తారు. సముద్రం అంతా ధ్యానం చేయాలని చెప్పేవారు. అంటే మొట్టమొదటిగా వచ్చిన వాళ్ళకి అలవాటు అవ్వడానికి అని చెప్పేసి ఒక అరగంట మీ వయసు ఎంత ఉందో అంత అని చెప్పడం అన్నది అదే పట్టుకుని మనం అక్కడ ఆగిపోకుండా ఎవరి యొక్క స్థితిని బట్టి ఎవరికి అనుగుణంగా వాళ్ళ యొక్క శక్తిని పెంచుకుంటూ మరి ధ్యానం చేసుకుంటూ వాళ్ళ యొక్క శక్తిని పెంచుకుంటే వాళ్ళంత జ్ఞానం మై డియర్ ఫ్రెండ్స్. ఇది మనకి ఈరోజు మరి పత్రిజీ అందించినటువంటి ఈ సింపుల్ కాన్సెప్ట్ని మనము ఈరోజు తీసుకుందాము. అలాగే ప్రతిరోజు కూడా ఒక 1 వీక్ ఇయర్ మొత్తం అంతా ఇయర్ మరి ఎప్పుడు కూడా మనం పత్రి సార్ కాన్సెప్ట్స్తో మనం ప్రారంభించుకుంటాం కాబట్టి ఈ 1 వీక్ మొత్తం అంతా కూడా పత్రి సార్ అందించినటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనం తీసుకోబోతున్నాం మై డియర్ ఫ్రెండ్స్. అది మనందరికీ విని ఉండవచ్చు, కానీ ఒకసారి విని వదిలేసేటువంటి కాన్సెప్ట్స్ కాదు మై డియర్ ఫ్రెండ్స్ పత్రి సార్ కొన్ని వేల లక్షల పుస్తకాలు చదివి వాటి యొక్క సారాంశాన్ని అతి సునాయాసంగా మనకు అందించారు. సో ఇది మనం ఒకసారి జస్ట్ విని వదిలేసేది కాదు. అందుకనే మనం పత్రిజీ ఇచ్చినటువంటి ఆ యొక్క ఇన్స్పిరేషన్తోనే ఈ కారుణ్య సమూహం ప్రతిరోజు ధ్యానము, ప్రతిరోజు స్వాధ్యాయము, ప్రతిరోజు సజ్జన సాంగత్యం అన్న దానిలో భాగంగానే ప్రతిరోజు మనము ఈ విధంగా జరుపుకుంటున్నాము. మరి ఈ వీక్ అంతా కూడా మరి పత్రిజీ కాన్సెప్ట్తోనే చక్కగా మనం ప్రారంభించుకొని మరి అలాగే ప్రతిరోజు కూడా మరి మెడిటేషన్ అలాగే గ్రాటిట్యూడ్తో, ఎందుకంటే మనకు అన్నీ తెలుసు కానీ మనం ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాము. కాబట్టి మనందరి యొక్క సామూహిక శక్తితో మనము తెలుసుకున్నవి ఆచరణాత్మకంగా తీసుకువెళ్ళడానికే మన కారుణ్య సమూహం మై డియర్ ఫ్రెండ్స్. మరి ప్రతిరోజు కూడా ఉదయం చక్కటి ధ్యానము అలాగే చక్కటి పాజిటివ్ అఫర్మేషన్స్తో మనం డేని ప్రారంభించుకోబోతున్నాం. అలాగే ప్రతిరోజు కూడా నైట్ పడుకునే ముందు మరొక గంట చక్కగా ధ్యానం చేసి కృతజ్ఞత చెప్పుకుని మన యొక్క ఈ యొక్క డేకి ఈ 24 అవర్స్లో మనం గనక ఇది పాటించగలిగితే గనక మన జీవితం ధన్యమైపోయినట్లే మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇండివిజువల్గా అంటే గనక మనకి ఏవేవో ఆటంకాలు ఏవేవో జరుగుతూ ఉంటాయి. కానీ సామూహిక శక్తితో
మనం ఎలాంటి దాన్నైనా సరే మనము మరి ముందుకు తీసుకువెళ్ళొచ్చు. మరి అందులో భాగంగానే మన కారుణ్య సమూహం ప్రతిరోజు మార్నింగ్ మెడిటేషన్, అలాగే మరి నైట్ కూడా నేను ఈసారి మనకి 10 to 11 కూడా 11 వరకు మెడిటేషన్ కంటిన్యూ అవుతుంది. మరి 9 కల్లా అందరూ కూడా అన్ని కంప్లీట్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. కంప్లీట్ చేసుకుని 9 కల్లా అందరూ రెడీ అవ్వడానికి ప్లాన్ చేసుకోండి. అలాగే అందరూ కంపల్సరీగా వీడియోస్ ఆన్ చేసుకోవాలి. కండిషన్ పెట్టుకుంటారు. ఎందుకంటే మనకి వీడియోస్ ఆన్ చేసుకుంటేనే మన అటెన్షన్ అలా ఉంటుంది. మరి వీడియోస్ ఆన్ చేసుకోలేదంటే గనక ఎప్పుడన్నా ఏదైనా ఒక్కసారి అంటే గనక ఓకే కానీ రెగ్యులర్గా కాదు. ప్రతిరోజు అందరూ వీడియోస్ ఆన్ చేసుకోవడానికి అయ్యేటట్లుగా ప్లాన్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.